హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అన్నది చూపించేస్తానండి, చూసేయండి. అలాగే ఇదేంటంటే పన్నీర్ గ్రేవీ కర్రీ, అలాగే బేసిక్ వెజ్ బిర్యానీ. అంటే మన ఇంట్లో ఉన్న మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కలిపి వెజిటేబుల్ పులావ్ ఎలా చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఈ మధ్య అయితే పన్నీర్ అయితే చాలా ఇష్టపడుతున్నారు, పిల్లలైనా సరే మాకైనా సరే. చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. మన ఛానల్లో బిర్యానీ రెసిపీస్ అయితే చాలానే చూపించానండి. అయితే సేమ్ యాస్టీజ్ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే పన్నీర్ గ్రేవీ కదా, దీని కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. అంటే టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఎంత బాగుందంటే అంటే ఇంకా చికెను మటను వాటికి కూడా అంత సెట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ పన్నీర్ గ్రేవీ కర్రీకి అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. సో ముందుగా బాండీ పెట్టుకొని అది కాస్త వేడయ్యాక వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అంటే ఆకు, లవంగం, దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, ఇవన్నీ యాలకులు, ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వేసిన సాజీరా ఇవన్నీ వేసుకొని కొంచెం ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం నెయ్యి కూడా వాడచ్చు అనమాట. రెండు కూడా వాడచ్చు. ఇంకా ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అనేవి వేసుకోవచ్చు, ఇంట్లో ఏముంటే అవి. అంటే బేసిక్గా ఆనియన్, టొమాటో, క్యారెట్, మిల్ మేకర్, ఇంకా ఇటువంటివి అనమాట. గ్రీన్ పీస్, ఇలా ఇంట్లో ఉన్న పొటాటోతో సహా ఏమైనా కాయగూరలు వేసేదే బిర్యానీ అవుతుంది. నా దృష్టిలో బిర్యానీ అంటే కలగలుపు రైస్ అనమాట. మీకేం పేరు పెడతారో తెలియదు, కానీ నేనైతే ఆ పేరు పెడతాను. సో ఇవన్నీ వెజిటేబుల్స్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గించుకోవాలి. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే అంతా అడుగంతా పట్టేస్తుంది. సో కాబట్టి ముందు కన్నా ఇలా కూరగాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే బిర్యానీ మసాలా, ఇది ఆప్షనల్ అండి, వేసుకున్నా పర్లేదు వేసుకోపోయినా పర్వాలేదు అన్నమాట. సో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని నేను ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టాను. ఎప్పుడు బాస్మతి రైస్ చేయాలా అని ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఇవి ఎక్కువగా ఇష్టం కాబట్టి చేస్తాను అంతే. ఇంకా మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ అనేది ముందుగా తీసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకున్నాను అనమాట. ఈ 1.5 రైస్కి మనం వాటర్ వచ్చేసరికి 2.5 గ్లాస్ అనేది తీసుకోవాలి. యాక్చువల్గా డబుల్ క్వాంటిటీ తీసుకుంటాం కదా రైస్ ఎప్పుడు చేసేటప్పుడు, కానీ ఈ బాస్మతి రైస్ బిర్యానీ చేసేటప్పుడు మాత్రం 2.5 అంటే ఒక 1/2 గ్లాస్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే మనం రైస్ అనేది సోక్ చేస్తాం కదా, సో కాబట్టి సరిపోతుంది అనమాట ఈక్వల్గా. లేదంటే వాటర్ ఎక్కువైపోయి ముద్దలా ఫామ్ అవుతుంది. సో ఇంకా వాటర్ కూడా వేసేసి ఇంకా సాల్ట్ ఒకసారి చెక్ చేశానండి, నాకు సరిపోలేదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేశాను అనమాట. ఆ టైంలో సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ గ్రేవీ కర్రీ వచ్చేసరికి మొత్తం అంతా కూడా కట్ చేసేసాను, మీకు చూపిస్తున్నాను. ఇది బేసిక్ కర్రీ, మనం ఇంట్లో మామూలుగా ఎలా చేస్తామో అలానే యాస్టీజ్. సో కాకపోతే కొంచెం మనం మసాలా పట్టే విధానం అనేది ఉంటుందన్నమాట. ముందుగా అయితే బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని యాస్టీస్ మనం కర్రీస్కి ఎలా చేస్తామో అలానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అంతా కూడా ఒకసారి వేసేసాను. దీనిలో పోపు అనేది ఏమీ వేయలేదన్నమాట. అవి ఫ్రై అవుతుండగా మనం దీనిలో మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా, దానికి ఏం లేదండి, అల్లము, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ధనియాలు, టొమాటో, అలాగే కొంచెం కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ముద్దలాగా. తర్వాత ఇవి కాస్త మగ్గుతాయి కదా, మగ్గిన తర్వాత ముందుగా చెప్పిన ఈ మసాలా అంతా కూడా మిక్సీ పట్టుకొని దీనిలో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోనే కొద్దిగా సాల్ట్, అలాగే కారం, కూరకు సరిపడా కారం అనేది వేసుకొని ఇంకా ఒకసారి మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం చక్కగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఈ మనం పెట్టుకున్న ఈ మసాలా, అలాగే ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన రాకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట.
తీరా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిన తర్వాత మనం ఇంకా దీనిలో మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంతమంది మరీ లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, లేదా తక్కువ కావాలి పర్ఫెక్ట్గా ఉండాలి అంటే కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీస్ అనేవి నేను ఎప్పుడు కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను కాబట్టి మీకు ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మనం చేసినప్పుడు కూడా కొంచెం ప్లానింగ్తో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. సో అంటే మార్నింగే ఇన్ని వెరైటీసా, ఇంత హడావిడా అనేసి ఏం ఉండదు. మనం ముందుగా లేవగానే రైస్ అనేది సోక్ చేసుకొని అలాగే తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకుంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే మనం లంచ్ బాక్స్ అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసేసచ్చు అనమాట. సో ఇంతే అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దీనిలో కస్తూరి మేతి అనేది వేస్తున్నాను. ఈ గుజరాతీ వాళ్ళ దీనిలో అయితే ఈ పన్నీర్ చేసేటప్పుడు ఈ కస్తూరి మేతి పౌడర్ అనేది వేయటం వల్ల ఆ అరోమా అలాగే దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట, బాగుంటుంది. సో అంతే అండి, చాలా ఈజీగా చాలా క్విక్గా చేసే రెసిపీస్ అనమాట. ఎటువంటి హడావిడి ఏమీ లేదు. ఇంకా ఇలా కూర అంతా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ కూడా ఒకసారి చెక్ చేసేసుకుంటే రైస్ అనేది పలుకులుగా చాలా పొడిగా వస్తుందన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అనేది మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Here's another good tip of how to be a creative whiz kid. Go and collect some leaves